కొంతమంది అనుకుంటారు, తెలుసో తెలియకో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానండి. తెలుసో తెలియకో కాదు, తెలిసే చేస్తాం కదా, తెలిసే చేస్తాము. కానీ చాలాసార్లు మనం అంటాం, తెలుసో తెలియకో చేసేసానయ్యా, ప్రభువా క్షమించేయ్యా. కొన్నిసార్లు పిల్లలు ఎంత పెద్ద అయినా కూడా వారు ఏదైనా తప్పులు చేస్తే తల్లిదండ్రులు ఆ ఎవరికి విరోధంగా పిల్లలు తప్పులు చేశారో వారి దగ్గరికి వెళ్ళంటారు, తెలుసో తెలియకో చేసేసాడండి మా వాడు, మా అమ్మాయి తెలుసో తెలియకో చేసిందండి, కొంచెం వదిలిపెట్టేయండి, కొంచెం క్షమించేయండి. ఈ ఒక్కసారికి ఒక అవకాశము అంటే కవర్ చేస్తాం చాలాసార్లు తెలుసో తెలియకో అనే మాట వాడి, కానీ నిజానికి మనకు తెలిసే చేస్తుంటాం కదండి. తెలిసే దేవునికి ఇష్టం లేని కార్యం అని తెలిసే, దేవుడు అసహించుకునే పని అని తెలిసే, దేవుని మనసును నొప్పిస్తున్నాము అని తెలిసే, దేవుని వాక్యం వద్దంటుంది అని తెలిసి కూడా చాలామంది తమ మనసు ప్రేరేపించిన దాన్ని బట్టి తమ శరీరం చెప్పిన మాటకు విధేయత చూపించి ఒక బానిసత్వంలో వెళ్ళి స్టక్ అయిపోతారు. స్టక్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే, గుంటలో ఎలాగో పడ్డాను కాబట్టి ఇంకా ఈ గుంటలో నా జీవితాన్ని గడిపేద్దాము, ఎలాగో బందీఖానాలో పడ్డాను కాబట్టి ఈ బందీఖానాలో జీవితం అంతా ఉండిపోదాము అన్నట్లుగా కొంతమంది పాపము చేతిలో బందీలుగా మారిపోయి తప్పుడు జీవితంలో పాపపు జీవితంలో స్టక్ అయిపోయి అండ్ దే డిసైడ్ టు స్టే దేర్ ఫర్ ఎవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అప్పుడప్పుడు మేము సెంట్రల్ జైలుకు వెళ్తూ ఉంటాం. క్రిస్మస్ సందర్భాల్లో ప్రాముఖ్యంగా సెంట్రల్ జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రిజనర్స్ దైవజనుల దగ్గరకు వచ్చి, జాన్ వెస్లీ గారి దగ్గరకు వచ్చి మాట చెప్తా ఉంటారు. ఏమనంటే, అయ్యా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మన చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి లేదంటే పెద్దలతో మాట్లాడి, మా జైలు జీవితము మాకు 14 సంవత్సరాలు ఉంది, లేదంటే 7 years 3 years వారికి ఎంతకాలం శిక్ష పడిందో ఆ శిక్ష కాలాన్ని తగ్గించి మమ్మల్ని త్వరగా విడిపించేలాగా కొంచెం మాకు ఏమన్నా అవకాశం ఉంటే మాకు హెల్ప్ చేయండి. ఒకవేళ అలా అవకాశం మీకు మాట్లాడడానికి లేకపోయినా ప్రార్థనన్నా చేయండి మా కొరకు. దేవుడు మాకేదో ఒక దారి చూపించి మాకు ఎంతకాలం జైలు శిక్ష పడిందో ఆ కాలాన్ని దేవుడు తగ్గించి మమ్మల్ని బయటకు దేవుడు పంపించాలని ప్రార్థన చేయండి అని చాలామంది వచ్చి ప్రిజనర్స్ కలిసి చెప్తా ఉంటారు. కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలాసార్లు దేవునికి అవిధేయమైన పరిస్థితుల్లో ట్రాప్ అయిపోయి కొంతమంది అనుకుంటారు, బయటపడాలి అనే ఆలోచన ఉండదు, కానీ అక్కడే ఉండిపోదాంలే, ఇక్కడే కంఫర్టబుల్గా ఉందిలే, పర్వాలేదు, సర్దుకుపోదాము, ఉండిపోదాము, మిగిలిపోదాము, ఇలాగే సాగిపోదాము, ఇక ఇదే జీవితం అని కొంతమంది దానికి రిస్ట్రెయిన్ అయిపోయి లేకపోతే ఆ పరిస్థితులకి ఇంకా వారి మనసును ట్యూన్ చేసుకొని ఉండిపోవాలని ఆశపడతారు. అది దేవుడు అంటున్నాడు, బబులోనును విడిచి రావాలి. చూడండి 7వ వచనం, బబులోను దేశంలో నివాసివగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. కమ్ బ్యాక్ ఫ్రమ్ బాబిలోన్. దేవుడు ఇస్తున్న ఒక చక్కని పిలుపండి. లోకంలో పాపంలో స్టక్ అయిన ప్రతి ఒక్కరికి, ఇరుక్కుపోయిన బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే, మీరు నా దగ్గరికి తిరిగి రండి, ఆ పాపాన్ని విడిచిపెట్టండి, ఆ అలవాటును విడిచిపెట్టండి, ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టండి, ఆ పాపపు స్నేహాన్ని విడిచిపెట్టండి, ఆ నాకు ఇష్టం లేని అలవాటు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టిరా. కమ్ అవుట్, కమ్ బ్యాక్. దేవుడు పిలుస్తున్నాడు, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. చాలామంది దేవునికి అవిధేయమైన వాటి నుండి విడిచిపెట్టి వచ్చిన బాడీ బయటకు వస్తుంది కానీ మనసు అక్కడే ఉంటుంది కదండి. శరీరం అయితే బయటకు వస్తుంది, అందరికీ చెప్తారు, వచ్చామండి, విడిచిపెట్టేశానండి, మానుకున్నానండి, ఆపేశానండి, ఇంకా చేయట్లేదండి అని, కానీ ఆలోచించడం మాత్రం ఆపరు. దే కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్. అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సమ్టైమ్స్ దే విష్ ఐ కుడ్ గో బ్యాక్, వెనక్కి వెళ్తే ఎంత బాగుండు, మళ్ళీ ఆ పాపపు జీవితంలోకి వెళ్తే ఎంత బాగుండు, ఇంకొక అవకాశం వస్తే ఎంత బాగుండు అన్నట్లుగా దేవుడు విడిపించిన తర్వాత కూడా మనసు మాత్రం బందీగానే ఉంటుంది చాలామంది జీవితాలలో. దేవుడు మాట్లాడుతున్నాడు, బబులోనును విడిచిపెట్టి రావాలి, బబులోనును విడిచిపెట్టి రావాలి, అది నా చిత్తం. బబులోనును విడిచిపెట్టి వస్తే దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని చూసుకుంటాడంటే, పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టి బందీఖానాను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తే, దేవుని వైపుకు తిరిగితే దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నిన్ను నా ఆస్తిలా చూసుకుంటా, నిన్ను ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటానంటే, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టాడని ఎంచుతాను అంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, డస్ గాడ్ ఫీల్ మై పెయిన్, డస్ గాడ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, నేను దేని గుండా వెళ్తున్నానో దేవుడు అర్థం చేసుకుంటాడా, దేవుడు నా బాధను ఆయన ఫీల్ చేయగలడా, ఆయనకు తెలుస్తుందా నిజంగా అని ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే నన్ను ముట్టినట్టు నేను, ఆయనను మామూలుగా ముట్టినట్టు కూడా కాదంట, ఆయన కనుగుడ్డును ముట్టినట్టు అంట. మన కంటినే మనం ఎవరిని ముట్టనివ్వం కదండి. కంటి దగ్గరికి ఏమన్నా చిన్న పురుగు వస్తున్నా కూడా ఇమీడియట్గా కను రెప్పలు వెంటనే క్లోజ్ అయిపోతాయి, ఎందుకంటే మనం అంత విజిలెంట్గా ఉంటాం. కన్ను అంటే బాడీలో ఒక సెన్సరీ ఆర్గన్, చాలా సెన్సిటివ్ ఆర్గన్ కూడా కళ్ళు, దేవుడిచ్చిన విలువైన కన్నులు. ఇప్పుడు కనుగుడ్డును అసలు ఎవరైనా ముట్టనిస్తామండి? నో వే కదా.
కాంటాక్ట్ లెన్సులు పెట్టుకునే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా తీసుకొని చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటారేమో కనుగుడ్డు అని టచ్ చేస్తూ. లేదంటే ఎప్పుడైనా డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు, క్యాటరాక్ట్ సర్జరీస్ చేసేటప్పుడు అప్పుడు తప్ప మిగతా ఏ సందర్భాలలో కూడా వీ విల్ నెవర్ లెట్ ఎనీవన్ టచ్ అవర్ ఐ. ఎవరిని ముట్టనివ్వమే. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను. అంటే మిమ్మల్ని అంత జాగ్రత్తగా నేను చూసుకుంటా, మీ విషయంలో నేను అంత రియాక్ట్ అవుతా. హల్లెలూయా. కనుగుడ్డును ముడుతుంటే ఊరుకోమే. కనుగుడ్డును ఎవరైనా ముట్టడానికి ప్రయత్నం చేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఎలాగ వారిని రెసిస్ట్ చేస్తామో దేవుడు అంటున్నాడు, నీ విషయంలో ఎవరైనా నీ జోలికి వస్తే నేను అలా స్పందిస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనకి విరోధంగా ఎవరైనా లేస్తూ ఉంటే మనకు ఆవేశం వచ్చినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వీ డోంట్ హ్యావ్ టు రియాక్ట్. మనం స్పందించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే స్పందించే దేవుడు ఉన్నాడండి. నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను భావించి నేను చూసుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తుంటే మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు తొందరపడాలి? మనం ఎందుకు ఆవేశపడాలి? మనం ఎందుకు అతిగా స్పందించాలి? దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. అయితే దేవుడు తన కనుగుడ్డును ముట్టినట్లుగా మనల్ని ముట్టిన వారి విషయంలో ఎప్పుడు స్పందిస్తాడంటే, మనము బబులోనును విడిచిపెట్టి వచ్చినప్పుడు అండ్ బబులోను వైపుకు ఇక తిరిగి చూడకుండా దేవుని కొరకు జీవించినప్పుడు.